ముట్టుకున్నావో నిన్ను ఇలా చెంపకాయ కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు ఏమండి? చెంపకాయ అంటే ఇలా కదరా. మరి ఎలాగండి? చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇది ఇలాగా ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే మొట్టికాయ, ఇలా కొడితే కొంచెం. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా గణపతి కైలాసం చాలా బాగా సెలవిస్తున్నారు చూడండిరా. అయ్యా మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి సెలవివ్వండి. చెప్పాల్సిందే. ఇది చెంపకాయ, ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం. అయ్యయ్య అది కాదురా డిప్పకాయ అంటే మీ అమ్మ కడుపు కాలా నా మీద పళ్ళకి చెప్తున్నారు. ఏంటా ఇది మా వాడిని చంపేస్తారా ఏంట్రా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగుంది అనుకున్నారు. ఏమిటి తలకాయ వచ్చామంటే మూర్ఖుడా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి గాని ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. శివ శివ రక్షించారు బాబు గారు. అబ్బా బుర్ర వారి కొట్టేశారు. అబ్బా వాళ్ళు ఒట్టి అమాయకులు, బుద్ధిహీనులు బావగారు. లోపలికి పడండి. ఏమిటిది? మధుపానం. మధుపానం విరమించాం. మధుపానం విరమించారు, మనోహరిని విసర్జించారు. ఎందుకింత వ్యక్తి ఇలాగే తప్పకుండా అయిపోతారా? అంతటి మహద్భాగ్యం ఈ జన్మ కలిగింది. ఇంకా కావాల్సిందే ఉంది. నంది, ఏం గురువు గారు? ఈవేళ చంద్రపురికి వెళ్ళాలి. మన బండివాడితో బండి తీసుకురమని చెప్పండి. చెత్తం గురువు గారు. మర్చిపోయాను. డిప్పకాయ అంటే ఎలా? డిప్పకాయ అంటే నా మనసు మహారాజు అధీనమైపోయింది. ఎంత మళ్లించుకుందామన్నా సాధ్యం కావట్లేదు. ఆ దిక్కుమాలిన దాన్ని ఎలాగైనా రాజమండ్రి నుంచి వెళ్ళగొట్టాలి. అది నాకైనా సాధ్యమవుతుందమ్మా. నేను చెప్పే మాట విను. మహారాజు దుర్మార్గుడని, త్రాగుబోతని, విషయలోలుడని, పాప పుణ్యాలు కూడా పరిగణించడని దాన్ని చెవి దగ్గర గూడు కట్టుకుని బోధించు. నేను బోధిస్తాననుకోండి, ఆమెకి భూలోకంలో ఏం తెలుసు? ఎక్కడికి పోతుంది? అడవిలోకి. అడవిలోకి అమ్మా? అదేని ఒళ్ళు తెలియకుండా మహారాజు ఏ రాత్రి వచ్చి మీద పడతాడో అడవిలో ఉండే ఏ ఋష్యాశ్రమానికైనా వెళ్ళిపోతే మంచిదని ఉపదేశించి నీ వల్ల పడి భయపడిందా ఏ రాత్రి చాటుగా దాటించి. చిత్తం ప్రయత్నిస్తాను. ప్రయత్నించడమే కాదు, ఈ కార్యం ఎలాగైనా సాధించావా నీకింకా 10 రెట్లు బహుమానం ఇస్తాను. అలాగేనమ్మా. కానీ మీరు ఈ కోపంతో మహారాజు గారు దర్శనం మానేకండి. ఎవరో పెద్ద మనుషులు వచ్చారా? లేవండ్రా, పెద్ద మనుషులు వచ్చారా? అబ్బా ఎంత లావో ఎంత ఎట్టురా.
వీళ్ళు చాలా గొప్ప పెద్ద మనుషుల్లా ఉన్నారా. చూస్తే తెలియటం లేదు. వీళ్ళ దగ్గర మనం చాలా వినయ విధేయతలతో ఉండాలి. చిత్తం చిత్తం దయచేయండి. దయచేయండి దయచేయండి. మీలాంటి పెద్ద మనుషుల్ని మేము ఎప్పుడూ చూడలేదండి కదరా. అవునరా, ఇంట్లో దయచేయండి. రండి, దయచేయండి 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 దయచేయండి. ఈ గెదవదే చిత్తం మా గురువు గారిదండి. లోపలికి దయచేయండి. రండి రండి రండి. ఇలా రండి. పెట్టేవదే ఆ పెట్టండి అదేండి మా అమ్మగారిదండి. దాంట్లో ఏముంది? పెద్ద మనుషురా, అబద్ధం ఆడకూడదు. వినయంగా అందులో సొమ్ము కూడా ఉందని చెప్పే. సొమ్ము కూడా ఉందండి. మోసాన పెట్టేమిటి? అది మా గురువు గారిదండి. నువ్వు వండ్రా. అందులో అండి పీతాంబరాలు ఉన్నాయండి, వెండి సామాన్లు ఉన్నాయండి, బంగారు నగలు ఉన్నాయండి, ఇంకా ఎన్నో ఉన్నాయండి. అన్ని అందులోనే ఉన్నాయండి. అయితే దీని తాళాలేవి? తాళాలా? పెద్ద మనుషులు తాళాలు అడుగుతున్నారు, తీసుకొచ్చి ఎవరా? చెప్తాం. ఇదిగోనండి. ఈ రెండండి. సరే మీరు బయట వెళ్ళండి. ఎందుకు ఉంటాలండి. పదండ్రా పదండ్రా. నేను చెప్పాను కదరా పెద్ద మనుషులని. పెద్ద మనుషులే ఇలాంటి వాళ్ళే. చాలా గొప్ప పెద్ద మనుషులు రా. అవునరా, చక్కగా అన్ని అడిగి వైనంగా ఎలా పుచ్చుకున్నారో చూసావా? పెద్ద మనుషుల పద్ధతి అంతరా. అన్ని అడిగే పుచ్చుకుంటాను. నిష్కారణంగా కట్టపడి 2 ఘడియలు కదంతవేవరా? పెద్ద మనుషులు దొంగలాగా ఉన్నారా? అవునరా, మూట కడుతున్నారు. మాట్లాడు. ఎవడైనా మూట కడుతున్నాడు అంటే డబ్బు కొడబెడుతున్నాడు అన్నమాట. వీళ్ళు తప్పకుండా దొంగలే. ఒరే, ఇంతకీ ఈ పెద్ద మనుషులు మన ఇంట్లో ఎలా వచ్చారా? చూద్దాం వదలరా. గురువు గారికి తెలియదురా, పెద్ద మనుషులు అంటే దొంగలు. వాళ్ళు మూటలు కడతారు, వెనకాల కన్నాలు అవుతారు. నిజం రా, ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం. మనం కళ్ళు మూసుకుంటే వాళ్ళ కనపడ్డారా?
తెలిస్తే కాసి ముందు రావకితో పడిచారా? అయితే ముందు కాళ్ళు పెడుతురు, నడువైతే నాకు దెబ్బలు వస్తుంది. తలకాయ భద్రం. అవరా అవరా నీ తల రా పెద్ద మనిషి రా. ఒరే ఎదురు కాళ్ళ మీద వస్తున్నాడు రా శ్రీకృష్ణ పరమాత్ముడు. రా అమ్మా రా రా మరి నెమ్మదిగా కట్టి బాబు. వచ్చినారాయణ రండి. అబ్బో అబ్బో ఒరే ఇదిరా పెద్ద మనుషుల పద్ధతి. మనము నేర్చుకున్నావురా? నువ్వు తర్వాత నేర్చుకోరా. రేపు నువ్వు రా. నేనా ఈ కళలో ఇంకో పైన వస్తున్నారా? రండి అమ్మా ఇదేంటి రా ఇక్కడ కాదండి అక్కడ 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 గట్టిగా గట్టి బాగా గట్టిగా గట్టి పోతే ఇటుక చటుక్కున పడింది. ఇక్కడ కాదండి గట్టిగా కడుతున్నావా? ఇంకోటేదో వస్తుంది. ఏమిట్రా ఇదంతా? గురుగారండి మీరు చాలా పొరపడ్డారండి. పెద్ద మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదండి. ఏమిట్రా? మీ మొహం అండ ఆ చెప్పేది ఎవరో తిన్నగా చెప్తే అవన్నారా? అది కాదండి పెద్ద